ఈరోజు బైబిల్ క్లాస్‌లో మీరు తెలుసుకునే అంశం ఏంటంటే, అపోస్తుల కార్యములో మరి అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈరోజు బైబిల్ క్లాస్‌లో మనం పరిశీలన చేద్దాం. అంటే కొంతమంది ఏమంటారంటే, చాలామంది ఏమంటున్నారంటే, అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని చూసాడు అని అంటున్నారు. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడే కాంట్రవర్సీగా ఒక పదం ఉంది అని అంటున్నారు. ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు తనతో ఉన్నటువంటి మనుషులు విన్నటువంటి స్వరము గురించి కాంట్రవర్సీ. ఈ రెండిటి గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూసాడా? యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైనటువంటి పౌలుకి కనిపించాడా? కనిపించలేదా? అన్న విషయం మీద మనం చూసుకుందాం. రెండవది ఏందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న మనుషులు విన్న స్వరము గురించి కాంట్రవర్సీ ఉంది. ఈ రెండిటి గురించి సంక్షిప్తంగా ఈ బైబిల్ క్లాస్ తరగతిలో తెలుసుకుందాం. మనం ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలోను, అదే అపోస్తుల కార్యము 22వ అధ్యాయంలో మనకు ఈ సంఘటన మనకు కనిపిస్తుంటదనమాట. జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకిక్కడ కనిపిస్తుంటది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయములో, అపోస్తుల కార్యము 22వ అధ్యాయములో ఈ సేమ్ ప్యాసేజ్ మనకు రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడికి, అక్కడికి కొన్ని విషయాలు కాంట్రవర్సీగా ఉన్నవి. అవి ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. వాక్యానుసారంగా ఏది నిజమన్నది మనం పరిశీలన చేద్దాం. నెంబర్ 1, అపోస్తలుడైనటువంటి పౌలుకి అంటే సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాడా? దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అతనికి కనిపించాడా? మనం అపోస్తుల కార్యం 9వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం చదువుతూ ఉంటే ఇక్కడ ఏమని ఉంది ఇక్కడ? ఈ మార్గమందున్న 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. 3వ వచనం. అతడు ఎవరు? అతడంటే పౌలు. అతడు అంటే ఎవరు? పౌలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ మీరు 3వ వచనం చూడండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అని ఉంది 3వ వచనం వల్ల. 7వ వచనానికి వచ్చేవరకు ఏముంది? అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవ్వనిని చూడక మౌనులై నిలబడి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయాను గనక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియూ పుచ్చుకొనకుండెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు ఈ సౌలుకి యేసుక్రీస్తు ప్రభువారు కనిపించారా? స్వరం మాత్రమే విన్నాడు. కానీ అతని చుట్టూ వెలుగు ప్రకాశించెను. ఎవరి చుట్టూ?
సౌలు చుట్టూ వెలుగు ప్రకాశించెను అని ఉన్నది. సౌలు స్వరము వినెను అని ఉంది. కానీ చూసాడా? చూడలేదు. 22వ అధ్యాయములో కూడా 22వ అధ్యాయములో 6వ వచనం నుంచి, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఎవరి చుట్టూ? సౌలు చుట్టూ వెలుగు ప్రకాశించింది. అంటే వెలుగు ఆవరించింది. అక్కడనైనా ఇక్కడనైనా ఏమనంటుంది? అతని చుట్టూ వెలుగు ప్రకాశించెను అని అక్కడ ఉంటది. ఇక్కడనేమో నా చుట్టూ వెలుగు ప్రకాశించెను. అంటే వెలుగు ఆవరించి ఉన్నది. అంటే వెలుగు ఆవరించింది. వెలుగును చూశాడే తప్ప అపోస్తలుడైన పౌలు వ్యక్తిని చూడలేదు. ఈ సౌలు వ్యక్తిని చూశాడా? వ్యక్తిని చూడలేదు. ఆ వెలుగు ఫోకస్‌కు కళ్ళు ఏమైపోయినాయి? కనిపించకుండా పోయినాయి. కళ్ళు కనిపించకుండా పోయినాయి. అప్పుడు ఆ వెలుగు ఫోకస్‌కు నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట నేను వింటిని అని అన్నాడు. కిందికి వచ్చేవరకే 9వ వచనంలోనికి వచ్చేవరకే, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. ఇప్పుడు వారు కూడా ఏం చూశారు? వెలుగును చూశారు. సౌలు కూడా వెలుగును చూసి కళ్ళు పోయినాయి. అంతేకాని వ్యక్తిని చూశాడా? చూడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే సౌలు యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు. ఎవరిని చూశాడు? వెలుగును చూశాడు అంతే. చాలా మంది నాకు ఒక అతను ఫోన్ చేసి అడిగాడు, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూశాడు అని అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభుని చూశాడని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభుని చూడలేదు. వెలుగును చూశాడు, స్వరాన్ని విన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మోషే కూడా ఎవరిని చూడాలనుకున్నాడు? దేవుణ్ణి చూడాలనుకున్నాడు. దేవుణ్ణి చూశాడా? చూడలేదు. ఎవరిని చూశాడు? వెలుగును చూశాడు, ఆ ప్రకాశాన్ని చూశాడు, ఆ మహిమను చూశాడు అంతే. అర్థమైందా? సౌలు కూడా యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై మహిమలో ప్రవేశించినటువంటి క్రీస్తును చూశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభుని చూడలేదు, కానీ స్వరాన్ని విన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ ఒక కాంట్రవర్సీ పదం ఉంది. ఏంటా కాంట్రవర్సీ పదం అంటే, చూడండి కాంట్రవర్సీ పదాన్ని చూపిస్తాను ఇక్కడ. 7వ వచనం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు అంటే ఎవరితో? పౌలుతో. అంటే సౌలుగా ఉన్నప్పుడు సౌలుతో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవ్వనిని చూడక మౌనులై నిలువబడిరి. స్వరాన్ని విన్నారు, ఎవ్వనిని చూడక మౌనులై నిలబడ్డారు. 22 అధ్యాయానికి రండి. అపోస్తల కార్యంలోనే 8వ వచనం చూడండి. 8వ వచనం 7వ వచనం కానీ చదువుతానండి. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అన్నాడా? వింటిమి అన్నాడా? వింటిని అంటే ఒకడే విన్నాడు. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. అక్కడేమని ఉంది? ఓన్లీ యేసే ఉంది 9వ అధ్యాయంలో. ఇక్కడేముంది? అక్కడనేమో నీవు హింసించుచున్న యేసును అని చెప్పబడింది. ఇక్కడేమనుంది?
నీవు హింసించుచున్న నజరేయుడవు యేసును అని నాతో చెప్పాను. ఇక్కడ నజరేయుడైన యేసు అని ఉంది, అక్కడ యేసు ఉంది, ఇక్కడ నజరేయుడైన యేసు అని ఉంది. 9వ వచనం, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు, ఇక్కడ ఏమున్నాడు, నాతో మాటలాడిన వాని స్వరము వినలేదు. నాతో ఉన్నవారు వెలుగును చూశారు గాని నాతో మాటలాడిన వాని స్వరము వినలేదు. ఇక్కడేమని ఉంది 7వ వచనంలో, 9వ అధ్యాయం 7వ వచనంలో, నాతో ప్రయాణము చేసిన మనుషులు, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవ్వనిని, ఇప్పుడు ఏ స్వరం విన్నారు? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడనేమో స్వరము వినలేదు అని ఉంది, ఇక్కడనేమో స్వరము విన్నారు అని ఉంది 9వ అధ్యాయంలో. 22వ అధ్యాయంలో స్వరం వినలేదు అని ఉంది. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. 9వ అధ్యాయములోనేమో గ్రంథకర్త మాటలాడుతున్నటువంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వేరియేషన్. 9వ అధ్యాయంలో లూకా గారు చెప్తున్నాడు, 22వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అర్థమైందా? 9వ అధ్యాయంలో ఎవరు చెప్తున్నారు? లూకా గ్రంథకర్త చెప్తున్నాడు, లూకా గారు చెప్తున్నాడు. 22వ అధ్యాయంలో ఎవరు చెప్తున్నాడు? సౌలు, పౌలుగా మారిన సౌలు చెప్తున్నాడు. ఎలా చూడండి, మనం చూద్దాం. ఈ 9వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే 3వ వచనం నుంచి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, అతడు అంటే ఎవరు? సౌలు. అతడు అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? అతడు అని ఎవరు చెప్తున్నారు? గ్రంథకర్త అంటున్నాడు సౌలు గురించి. అతడు ప్రయాణము చేస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే అతడు అంటున్నాడు. ఇక్కడ రండి, 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము 6వ వచనం, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు, ఇక్కడ ఏమంటున్నాడు? నేను ప్రయాణం చేస్తున్నప్పుడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? నేను అంటే ఇక్కడ సౌలు అంటున్నాడు. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇక్కడ సౌలు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అతడు అంటే ఎవరు? థర్డ్ పర్సన్. అర్థమైందా? అంటే గ్రంథకర్త ఫస్ట్ పర్సను, ఆడియన్స్ సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాడు. ఎవరైనా? పౌలు సౌలు గురించి చెప్తున్నాడు అనమాట. అతడు ప్రయాణం చేసేటప్పుడు జరిగింది ఏంటంటే ఈయన చెప్తున్నాడు. అర్థమైందా? ఏం జరిగిందంట? అతని చుట్టూ వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఎవరు చెప్తున్నారు ఇది? గ్రంథకర్త చెప్తున్నాడు. అతని చుట్టూ వెలుగు ప్రకాశించను. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు? 7వ వచనంలో, 6వ వచనంలోనే, మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. ఇక్కడ సౌలు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అంటే సౌలు పౌలుగా మారాడు కదా, ఆ పౌలు చెప్తున్నాడు ఏమని? నా చుట్టూ వెలుగు ప్రకాశించను. ఇక్కడనేమో అతని చుట్టూ వెలుగు ప్రకాశించను. ఇక్కడ గ్రంథకర్త లూకా గారు చెప్తున్నారన్నమాట. అర్థమైందా? అతని చుట్టూ ప్రకాశించను. 5వ వచనాన్ని చూద్దాం. ప్రభువా నీవెవడవని అతడు అడగగా. ఎవరు అడిగారు ఇది? అతడు అంటే ఎవరు? సౌలు. అతడు సౌలు అంటే లూకా గారు, అతడు, ఆయన, అతని చుట్టూ అంటే లూకా గారు మరొక వ్యక్తి గురించి, సౌలు గురించి చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అర్థమైందా? అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారంట? నీవు హింసించుచున్న యేసును అని అన్నాడంట. అప్పుడు లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు, అతడంటే ఎవరు? లూకా గారు గ్రంథకర్త రాస్తున్నాడు. అతనితో, సౌలుతో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది? లూకా. ఈ పుస్తకాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఏమంటున్నాడంటే అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి అని ఈయన చెప్తున్నాడు. మరి ఇక్కడ
పౌలు గారు ఏం చెప్తున్నాడు? 8వ వచనం, 7వ వచనం, నేను నేల మీద పడి, నేను అంటున్నాడు, అక్కడనేమో అతడు నేల మీద పడి అని ఉన్నది. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని, నేను వింటిని. అక్కడేమని ఉంది? అక్కడేమనుంది? తనతో ఒక స్వరము పలుకుట అతడు వినెను. అర్థమైందా? ఇక్కడనేమో నేను వింటిని అని ఉంది, అక్కడనేమో అతడు వినెను. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి జరిగిన సంఘటనను వివరిస్తున్నాడు అనమాట లూకా గారు. ఇక్కడనేమో స్వయంగా పౌలు గారు చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ? 8వ వచనం, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు. ఇక్కడ మనం ఎవరు తీసుకోవాలి కరెక్ట్ గా? సౌలు. అంటే అక్కడ ప్రత్యక్షంగా జరిగింది కదా, సౌలు గారు చెప్తున్న మాట ఇది వినాలన్నమాట. ఏం చెప్తున్నాడు సౌలు గారు? నాతో మాటలాడుతున్న వాని స్వరము నేను మాత్రమే విన్నాను, వారు వినలేదు. మరి ఇక్కడ లూకా గారు ఏమని రాస్తున్నారు? 7వ వచనం, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి. మరి వీళ్ళిన స్వరం ఏంటిది? లూకా గారు చెప్తున్న ఎవరి స్వరం అంటే యేసుక్రీస్తు స్వరము సౌలుకు వినపడుతుంది, సౌలు స్వరము ఈలకి వినపడుతుంది. ఎవరికి? సౌలుతో ఉన్న వాళ్ళు. అంటే ఈ సంభాషణ జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభుకి సౌలుకి సంభాషణ జరుగుతుంది. అంటే సౌలు స్వరం యేసు ప్రభుకి వినపడుతుంది, పక్కన మనుషులకు వినపడుతుంది. యేసుక్రీస్తు స్వరమేమో కేవలం సౌలుకు మాత్రమే. ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఇది అర్థం కావడానికి. మనం మొదటి సమూయేలు గ్రంథంలోనికి 3వ అధ్యాయంలోనికి వెళితే, ఈ 3వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ దగ్గర మందిరంలో ఎవరుంటారు? సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు వాళ్ళ మదరు సమూయేల్ని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏలీతో మరి యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏలీ ఎదుట దేవుని మందిరంలో, యెహోవా మందిరంలో సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. అయితే ఏలీ మందిరంలోనే పండుకున్నాడు, మరి సమూయేలు మందిరంలోనే పండుకున్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు యెహోవా? 4వ వచనంలో, యెహోవా సమూయేలును పిలిచెను. ఈ సమూయేలు ఆడిపోయాడు, ఏలీ దగ్గరికి పోయాడు. నువ్వు నన్ను పిలిచావా అంటే ఏమన్నాడు? నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోపో అని అన్నాడు. మరలా 6వ వచనంలో, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఎవరి దగ్గర పోయాడు? ఏలీ యొద్దకు పోయాడు. మళ్ళీ ఏలీ ఏమన్నాడు? నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోపో అని అన్నాడు. 3వసారి 8వ వచనంలో అంటాడు, యెహోవా 3వసారి సమూయేలును పిలవగా. అంటే ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలుకి వినపడుతుంది. అదే మందిరంలో పక్కన ఉన్న ఏలీకి ఎందుకు వినపడతలేదు? అర్థమైందా? యెహోవా ఎవరిని పిలుస్తున్నాడు? సమూయేలుని పిలుస్తున్నాడు. సమూయేలు ఎక్కడ ఉండు? మందిరంలోనే పడుకున్నాడు. ఏలీ ఎక్కడ ఉన్నాడు? మందిరంలోనే ఉన్నాడు. మరి పక్కన సమూయేలుకి వినపడుతుంది కానీ పక్కన ఉన్న ఏలీకి వినపడతలేదు. అప్పుడు ఏలీ ఏం గ్రహించుకున్నాడు? దేవుడు పిలుస్తున్నాడేమో అనుకొని అప్పుడు చెప్పాడు, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ సెలవిమ్మని, ఈసారి నిన్ను ఎవరన్నా పిలిస్తే అది చెప్పుపో అని అన్నాడు. అలా చెప్పేసరికి అప్పుడు దేవుడు యెహోవా ఏం చేశాడు? సమూయేలుకు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్పానంటే, సమూయేలు పక్కనే ఏలీ వండుకున్నాడు అదే మందిరంలో, కానీ దేవుడు పిలిచే స్వరం సమూయేలుకి వినపడుతుంది కానీ పక్కన ఉన్న ఏలీకి వినపడతలేదు. ఇక్కడ కూడా మనం అపోస్తుల కార్యంలోనికి వస్తే సౌలు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు వినపడుతుంది. యేసు ప్రభు మాట్లాడుతున్నది సౌలుకి వినపడుతుంది. మరి పక్కన ఉన్న వాళ్ళకి ఏ స్వరం వినపడుతుంది? సౌలు స్వరము సౌలుతో ఉన్న మనుషులు విన్నారు. అంటే ఇక్కడ లూకా గారు ఎవరి స్వరాన్ని రాస్తున్నారు? సౌలు యేసు ప్రభుతో మాట్లాడుతుంటే
ఆ స్వరాన్ని తనతో ఉన్నవారు విన్నారు అని రాస్తున్నారు. అక్కడ అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో సౌలు, అపోస్తులుడైన పౌలు ఏం క్లారిటీ ఇస్తున్నాడంటే, నాతో పాటు ఉన్నటువంటి ఆ మనుషులు ఆ నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచారు గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు, నేను మాత్రమే అది విన్నాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీ పదం ఏంటంటే, మనం కరెక్ట్‌గా దాన్ని కరెక్ట్‌గా ఆత్మ మంచిగా పరిశీలన చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా పరిశీలన చేయాలంటే, అక్కడనేమో గ్రంథకర్త గారు జరిగినటువంటి దాన్ని చెప్తున్నాడు. ఇక్కడనేమో తానే స్వయంగా జరిగిందా అని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు స్వరాన్ని విన్నాననేమో ఈయన చెప్తున్నాడు. యేసు ప్రభు స్వరాన్ని నాతో పాటు ఉన్నవారు వినలేదు. అక్కడ విన్నారు అని లూకా గారు రాస్తారు. మరి లూకా గారు చెప్పిన స్వరం ఏ స్వరం అంటే, సౌలు స్వరాన్ని సౌలుతో ఉన్నవారు విన్నారు. ఇక్కడ వినలేదు అంటే యేసు ప్రభు స్వరాన్ని సౌలుతో ఉన్నవారు వినలేదు అన్నది ఇది కరెక్ట్. దీనికి చాలా మంది కొంచెం కన్‌ఫ్యూజన్ అయితుంటారు. అంటే కరెక్ట్‌గా పరిశీలన చేస్తే ఇది ఆన్సర్. ఓకేనా?